జాగృతితో పెట్టుకున్నోళ్ళు ఎవరు బాగుపడలేదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా పర్యటనలో కవిత ఈ విధంగా మాట్లాడారు. జాగృతి కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయించావని, నాతో ఏం పంచాయతీ ఉందని ప్రశ్నించారు. నేను రాజకీయాలు చేయడానికి రాలేదని, రాజకీయాలు చేసినప్పుడు మీకు గట్టి పోటీదారులను పెడతామని కవిత అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న, నీకు నాకేం పంచాయతీ ఉందన్న? ఏందో మా పిల్లలు 2 బొమ్మలు 2 ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగల్లేసి అన్నీ తీసి పారేసిరట. ఎందుకు తీసి పారేసిరని అడుగుదామని పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని. అవసరమా అన్న? 2-3 చిన్న పిల్లలు, జాగృతి పిల్లలు ఏదో చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు. జర మీ పోలీసు వాళ్ళకి చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చేయమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను ప్రజా సమస్యలు మాట్లాడడానికి వస్తూ ఉన్నా తప్పితే ఏదో పాలిటిక్స్ చేయడానికి వస్తలేను. పాలిటిక్స్ చేసినప్పుడు నల్గొండలో డెఫినెట్గా మీకు పోటీదారులు గట్టోళ్ళని మంచిగా దింపుతాం. ఆ టైంలో పాలిటిక్స్ చేద్దాం. ఇప్పుడు మాత్రం దయచేసి అనవసరంగా మీరు జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి. జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా బాగుపడలే. కాబట్టి దయచేసి పెట్టుకోవద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్తూ మా యువ కార్యకర్తలందరిని అరెస్ట్ చేసిరు. వాళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.